ఏమిటమ్మా? 4 రోజుల్లో కాలేజీ తెరవబోతున్నారు. వెళ్తానంటావా? అదేమిటని అలా అంటావు? నువ్వు వదిన రారు? లేదమ్మా, నాకెందుకో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది. అన్నయ్య, ఇక్కడే ఇలా ఒంటరిగా ఉంటే జరిగిన దాని గురించి తలుచుకుని మనసు పాడు చేసుకుంటూ తప్ప ఇంకేముంటుంది చెప్పు? పట్నంలో మనుషుల మధ్య తిరుగుతుంటే మర్చిపోయే అవకాశం ఉంటుంది. లేదమ్మా, ఇక్కడే ప్రశాంతంగా ఉంది. అందులోనే నాకు మనశ్శాంతి ఉంది. ఆ పట్నవాసానికి, ఆ ఆజరికి దూరంగా ఉండాలనిపిస్తోంది. అందుకే మీ వదిన నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాం. అవును లక్ష్మి, బాగా ఆలోచించి నేను మీ అన్నయ్య నిర్ణయానికి వచ్చాం. వదిన, కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. ఆ తర్వాత పట్నం వెళ్ళి నేను కాలేజీలో చేరిపోయాను. ప్రతి వారం మా అన్న వదిన నుంచి వచ్చే ఉత్తరాలు హఠాత్తుగా ఆగిపోయాయి. అక్కడ అలా ఉన్నారో ఏమయ్యారో అంత చిక్కని నేను మళ్ళీ ఊరెళ్ళాను. వాళ్ళు ఏమయ్యారో ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు పోలీసులు కూడా వారి జాడ తెలియలేదు. దేవతలు వంటి వాళ్ళు నా నుంచి ఎలా దూరం అయ్యారో, ఎక్కడికి పోయారో. లక్ష్మి, లక్ష్మి, బాధపడకు. చూడు, జరిగిపోయిన దాని గురించి తలుచుకు బాధపడటం అనవసరం. ఊరుకో, నా మాట విని లక్ష్మి, ఊరుకో. రాజా, నాతో ఆనందం పంచుకోవాలని నీకు నా దుఃఖం ఆవేదన వినిపించి నీకు అశాంతి కలిగించాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏం కావాలమ్మా మీకు? స్లీపింగ్ టాబ్లెట్స్ కావాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చారా? తేలేదు, మర్చిపోయాను. సారీ మేడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మం. నమస్కారం అమ్మగారు, ఏం కావాలి? నిద్ర మాత్రలు. ప్రిస్క్రిప్షన్ తేవడం మర్చిపోయాను. పర్వాలేదమ్మా, తీసుకెళ్ళండి. ప్రిస్క్రిప్షన్ తర్వాత వేరేంతో పంపిద్దరు కానీ. థ్యాంక్స్. అదేమిటి సార్, ప్రిస్క్రిప్షన్ లేకుండా? ఏం పర్వాలేదు. ఆవిడెవరనుకున్నావు? ఎస్టేట్ జమీందార్ మాధవరావు గారి భార్య. పాపం ఒక రకంగా దురదృష్టవంతురాలు. ఎందుకు సార్? ఎందుకే ఉంది, ఆమె భర్త ఉయ్యాల మీద నుంచి పడి వెన్నెముక ఎరగొట్టుకున్నాడు. దాంతో సంసారం చేసే యోగ్యత పోయింది. మంచి వయసులో ఉన్న ఆవిడికి చివరికి నిద్ర మాత్రమే శరణ్యం అయ్యాయి. ఆడదానికి అంతకంటే దురదృష్టి అవుతుంది. డబ్బు తీసుకుని నువ్వు నా బంధువు అని మా అయ్యగారికి చెప్పాలి, అంతే కదా? అది కాదు, నేను బిఏ పాస్ అయ్యాను, అండదండలు లేనివాడిని. నువ్వు కొంచెం దయ చూపిస్తే. బాబు, చేతితో పట్టుకుని ఊపే చెట్టుగాలి
డబ్బుతో పుట్టే దయ ఒకటే బాబు. నువ్వు ఎవరి బిడ్డవైనా నావాడివేనని చెప్పి మా అయ్యగారి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తాను. అందుకే డబ్బు అక్కర్లేదు. నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఉయ్యాల మీద ఎవరు? వాడండి. వాడు మా బంధువులు కుర్రాడు. ఉద్యోగం కోసం వచ్చి నా కొంపలో ఉన్నారు. తెలియక ఉయ్యాలు ఎక్కుంటాడు. కేకలేసి వస్తానండి అమ్మగారు. అక్కర్లేదు, పెద్ద తప్పేం చేశాళ్ళే. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. రాజమ్మా, కాఫీ త్వరగా పట్టా. వస్తున్నానండి అమ్మగారు. అదేమిటే కొత్తగా అలా పైపు ఉంచుకున్నా? ఏం లేదు అమ్మగారు, ఏం లేదు. పార్వతి, కాఫీ అందించేటప్పుడు రాజమ్మ అలా ఎందుకు వణికిందో తెలుసా? ఏదో తప్పు చేసి ఉంటుంది. కొంతమంది చేసిన తప్పును దాచాలనుకున్నా దాచలేరు. రాజమ్మ చాలా నమ్మకమైందండి. తప్పు చేస్తుందంటారా? అవసరం మంచి వాళ్ళతో సైతం తప్పులు చేయిస్తుంది. అయితే పిలిచి 4 చీవాట్లు పెట్టి నిజం చెప్పించమంటారా? రాజమ్మ, అక్కర్లేదు. వాళ్ళు చేసిన తప్పు మనకు తెలిసిపోయిందని వాళ్ళకి అర్థమైతే చాలు. ప్రతి క్షణం మనసులో చిత్రహింసను అనుభవిస్తారు. అదే పెద్ద శిక్ష. కాఫీ తీసుకో. ఓం నమః శివాయ. వందే శివం శంకరం, వందే పన్నగభూషణం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదాం, వందే పశూనాం పతిం. నమస్తే నమస్తే నమస్తే, నమో నమో